రెడ్డిగా నేను ఆ టైంలోనే వదిలే పరిస్థితి లేదురా. నేనేదో నన్ను అవమానించిన వాళ్ళని చంపుకుంటా వస్తా అంటే నువ్వు ఎస్ఐగా వచ్చి నన్ను పట్టుకొని జైల్లోకి వేసి కుదరా. రెడ్డిగా నేను చెప్పేయండా, ఈ ఊరి ప్రజలు నన్ను తక్కువ కులమోలు అయ్యిండారు. రెడ్డిగా నిన్నంటే తెలుస్తుందిరా. ఆఖరికి నా ప్రాణ స్నేహితులు ముగ్గురు కూడా నన్ను పక్కన పెట్టేసిర్రా. రెడ్డిగా నీకు అవంతా తెలదరా. మేము చంపుకుంటా వస్తా అంటే కదా, నీకెందుకురా అవంతా? జీచంద్ర నన్ను అవమానించినారా. వాడు గంగరాజు, వాడు హరికృష్ణ నా ప్రాణ స్నేహితులు రా. వాళ్ళు అట్లా నాకు చేతులేకపోయారు జీచంద్ర నీళ్ళు. నాకెంత బాధ అవుతుందిరా. నా ప్రాణ స్నేహితుల్ని నేను ఎంతో ఇదిగా చూసి కదరా. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకోవాలి ముగ్గురిని. వాళ్ళు ముగ్గురే అట్లా చేసిరి. ఎట్లరా నేను బతికేది? తక్కువ కొనమాడా నేను? వాడు హరికృష్ణ ఎందుకురా మన ఫ్రెండ్ చేతులకు నీళ్ళు పోస్తామంటే, వాడు జయచంద్ర, వాడు గంగరాజ్ గాడు కులమేరా గొప్ప, వాడేందిరా అది ఇది అంటాడే. వాడు చూపిస్తా. ముగ్గురిని చంపేయండా. మర్చిపోయింటారు వాళ్ళ ఊరు ప్రజలంతా. సైకో శివ గారిని అరెస్ట్ చేయడు, ఇంకో రాలేరు అనుకుంటాడు. ఇంకా చూపిస్తా జనాలకి. ఆ ఊరు జనాల్లో ప్రతిరోజు ఒక చెప్పున చంపుకుంటా పోతా ఉంటే 365 రోజులకి 365 మంది చచ్చిపోతారు. చూపిస్తాండ్రా. చూపిస్తా. ఎవరు వచ్చినప్పుడు దీన్ని ఆపలేరురా. ఎవరు వచ్చినా దీన్ని ఆపలేరు. చూపిస్తా. ఈ ఊరు జనాలకి ఉచ్చి వేసి, బంగారం అంటే ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద నుంచి అందరికీ ఇష్టమే. ఇదే వాళ్ళ ఉచ్చు బిగిస్తా. చేపలకి ఎలా గాలి వేసి ఎలా పడతారు ఎర్రేసి, ఈ ఊరు ప్రజలకంతా ఈ సైన్తో వేసి ఉచ్చు బిగిస్తా. ఈ ఊరు ప్రజలందరినీ చంపుతా. చూపిస్తాను రా. నన్ను అవమానిస్తారా? చూపిస్తాను రా. ఉచ్చు బిగించిండారా. ఈ ఉచ్చులో ఏదో ఒకటి చిక్కనే చిక్కుతారు. ఎవరో చిక్కనే చిక్కుతారా. బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. చిక్కుతారు. దానికుంటా ఏడే ఎవరెవరు వచ్చి రాకపోరా, దాంతో చిక్కపోరా. చూపిస్తా. సైకో శివ అనేవాడు ఎట్లా ఉండేది చూపిస్తా. ఏం రప్ప అడవి ఇట్లుంది, పోవాలంటే భయం అవుతుంది. ఈ అడవిలో సైన్ ఎవరిదే? ఎవరు వచ్చింటారు ఈ అడవికి?
ఎవరెవరు వచ్చింటారులే మనకేం. అలా ఎవరు మగం చూస్తామో మనకి బంగారు దొరికింది. వాహాహాహా. చిక్కిందిరా. ఎవరు నువ్వు? నేనైనా ఉచ్చురా, ఇది బంగారు సైని చిక్కిందే నీకు. తీరా బంగారు సైను. ఎవరు నువ్వు? కల్లారితో ఎవరు మగ చూసాను. బంగారు సైన్ చిక్కింది అనుకుంటావరా నువ్వు? ఎవరు నువ్వు? చెప్తారా? ఎవరు నువ్వు? చెప్తాన్రా. ఎవరు? చెప్తాన్రా అని చెప్పినాను. చెప్తాన్రా చెప్తాన్రా చెప్తాన్రా. తెల్లారి ఎవరో మగం వచ్చిన మంచాల మగము. ఈ అడవిలోకి ఎవరు వచ్చింటారు? ఎవరు వచ్చింటారు? ఎవరు వచ్చింటారు అని అంటావు కదరా. వచ్చింటారా నేను పట్టే వాళ్ళు ఇంకోలేదా నువ్వు? రేయ్ లేరా. రేయ్ 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 లేరా. అంత సులువుగా చంపేస్తాను అనుకుంటా నేను. ఇన్ని చిత్రహింసలు పెట్టి నేను చంపుతానురా. ఇంత తినే చచ్చిపోతే దానికి ఏముంటుంది? నేను అవమానం పరిచింది ప్రజలకు ఎట్లుంటుంది? అంత సింపుల్గా చంపేస్తే నేను వదులుతాను అనుకుంటువా? సైను ఉచ్చు. ఎవరు ఉచ్చైనా తప్పు అవుతుందేమో కానీ ఈ శివ, ఈ సైకో శివ అనేవాళ్ళు ఉచ్చు ఎప్పటికీ తప్పదురా. 100% పడాల్సిందే, చిక్కాల్సిందే. ఎన్ని గ్రాములు ఉంటుంది? 10 గ్రాములు ఉంటుంది. 10 గ్రాములు అమ్మినా ₹1,00,000 వస్తుంది. ఆశపడిపోతే నిండు ప్రాణం పోతుందిరా. చేపను పట్టుకునేదానికి ఎట్లా గాలం వేసి ఎరేస్తారు. ఈ సైకో శివ ఈ ఊరు ప్రజలు పట్టాలంటే ఈ సైన్ వేస్తారా. ఈ ఉచ్చు ఎంత బాగుంది చూడు, బంగారు ఉచ్చు.